ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. కడప జిల్లా మైదుకూరు పట్టణంలో వెలసిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తాదులు కాయకర్పూరం సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. మధ్యాహ్నం బండలాగుడు పోటీలను నిర్వహించి సాయంత్రం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. నిలబడలేనా వద్దులే కూర్చోద్దులే కనపరారు అమ్మవారు మళ్ళీ ఇదే మిగిలిన 4 యజమానులు విడుదలగలరా? ఐదవ బహుమతి సాధించినటువంటి యజమాని అంకాలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లవేళ వచ్చే సంవత్సరం కూడా మీ యొక్క బహుమతి విజయంగా ప్రకటించి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలి. శ్రీ పెద్దమ్మ తల్లి యూత్ కమిటీ సభ్యులు వారి యొక్క ఆధ్వర్యంలో ప్రజల యొక్క సహకారంతో ఎంతో ఘనంగా ఈ యొక్క తిరునాళ మహోత్సవంను ప్రతి 3 సంవత్సరాలకు జరపడం జరుగుతున్నది. అది శుక్రవారం బియ్యం కొలత. ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దమ్మ తల్లి నడిబొడ్డులో ఉన్నటువంటి మైదుకూరు గ్రామం నడిబొడ్డులో ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ఈ అంకాలమ్మదేవి ఆలయం వరకు ఈ యొక్క కార్యక్రమంను రంగరంగ వైభవంగా పటాకులతో ఈ కార్యక్రమంను దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే 19వ తేదీ శనివారం శుద్ధభూతి కార్యక్రమాన్ని కూడా ఈ యొక్క ఆవరణంలో చాలా చక్కగా నిర్వహించడం జరిగినది. అలాగే 20వ తేదీ ఆదివారం బోనాలు సుడిబండి ఉత్సవం. అంటే గ్రామంలో ఉండేటువంటి భక్తాదులందరూ ప్రజలు ఈ యొక్క సుడిబండిని ప్రతి ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి కొలబండి ప్రతి ఇంటి దగ్గరికి రావడం జరుగుతుంది. అక్కడ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అమ్మవారిని యొక్క విగ్రహంగా దాన్ని భావించి అక్కడనే ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క వసంతమును అక్కడ ఆ యొక్క కొలబండి పైన పోసి తర్వాత ప్రజలందరూ తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ఆ రోజు సాయంత్రం సుడిబండి ఉత్సవం మైదుకూరు గ్రామం నడిపడినటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం నుండి ఇక్కడి వరకు సుడిబండి ఉత్సవం చాలా రంగరంగ వైభవంగా రంగుల కాగితాల అలంకరణతో చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 21/4/2025 తేదీ అంటే ఈ దినం అంటే సోమవారం వృషభరాజంలో వచ్చే రాష్ట్ర స్థాయి బండలాగు పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీల్లో ప్రజల యొక్క సహకారం చాలా చక్కగా ఉంది. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ఎక్కడైనటువంటి పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అందరూ ఇక్కడికి వచ్చి వారు ఈ యొక్క కార్యక్రమానికి కావాల్సినటువంటి బహుమతులన్నింటినీ కూడా ఇక్కడ ప్రదానం చేయడం జరిగింది. ముఖ్యంగా వారందరికీ కూడా మా కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. క్రిస్తులు కసెట్టి నరసింహులు క్రిస్తుసి కసెట్టి పర్వత గారుల జ్ఞాపకార్థం కుమారుడు శ్రీ కసెట్టి కిరణ్ కుమార్ గారు, ధర్మపతి శ్రీమతి వీణావాణి గారు హైదరాబాదు వారి యొక్క నివాసం ఇక్కడే కానీ వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వారి యొక్క సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ వచ్చింది. రాజగుండు యొక్క కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇక్కడ కూడా కొందరు వ్యక్తులు వచ్చేసి ఆ రాజగుండుకి మొదటి బహుమతి, రెండో బహుమతి, అలాగే పెద్ద గుండు చిన్న గుండు అనే 2 దాంట్లకు బహుమతులు కూడా ప్రదానం చేసింది. వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.